ఏక పౌరసత్వం. ఈ ఏక పౌరసత్వం అన్న అంశాన్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగిందండి. బ్రిటన్ దేశంలో పౌరులకి ఏక పౌరసత్వం ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఏక పౌరసత్వం అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఏక పౌరసత్వం అంటే ఏంటి అంటే దేశంలో ఉండే పౌరులందరికీ ఒకే ఒక్క పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ విషయం ఎప్పుడైనా మినహాయింపే, దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనాలిటీ అనే కాలం ఉందనుకోండి. నేషనాలిటీ అనే కాలం మనం ఏదైనా ఒక ఫామ్ ఫిలప్ చేసేప్పుడు నేషనాలిటీ అనే కాలంలో ఇండియన్ అని రాస్తాం అంతే. అంతేగాని ఇండియను పలానా స్టేటు పలానా జిల్లా అని రాయం. ఎందుకంటే భారతదేశంలో ఉండే పౌరులందరికీ కూడా ఒకే పౌరసత్వం ఉంటుంది కాబట్టి ఈ ఏక పౌరసత్వం అనే అంశాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా కొనసాగుతుంది. మరి భారతదేశంలో ఎందుకు మనకి రెండు పౌరసత్వాలు లేవు అంటే జాతీయ స్థాయిలో ఒక పౌరసత్వం, రాష్ట్ర స్థాయిలో ఒక పౌరసత్వం ఎందుకు మనం పెట్టుకోలేదు అంటే అప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే దేశంలో సమైక్యత సమగ్రతను పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఏక పౌరసత్వ భావననే కొనసాగించాం. అంటే అమెరికాలో తీసుకున్నట్టయితే అమెరికాలో పౌరులకు రాష్ట్ర పౌరసత్వం ఒకటి ఉంటుంది, కేంద్ర పౌరసత్వం కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళకి రెండు పౌరసత్వాలు ఉంటాయి. భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంటుంది, బ్రిటన్లో కూడా ఏక పౌరసత్వం ఉంటుందండి. సో దీన్ని కూడా మనం ఒక టేబులర్ ఫార్మేట్లో గమనించవచ్చు. పౌరసత్వం తీసుకున్నట్టయితే పౌరసత్వం అనే అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ దీంట్లో ఒక 3 కాలమ్స్ వేసి దేశము, ఏక, ద్వంద్వ, ఇట్లా గమనించినట్టయితే మనకి అమెరికాలో తీసుకుంటే అమెరికాలో పౌరులకి ఏక పౌరసత్వం ఉండదు, అక్కడ ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అదే బ్రిటన్లో తీసుకున్నట్టయితే బ్రిటన్లో పౌరులకు ఏక పౌరసత్వం ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం ఉండదు. ఇండియాలో పౌరులకు ఏక పౌరసత్వం ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం ఉండదు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో మాత్రం పౌరులకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరసత్వం మరియు జాతీయ పౌరసత్వం రెండూ ఉంటాయి. ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణం, ఏక పౌరసత్వం. నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే భారత రాజ్యాంగ లక్షణాల్లో భారత రాజ్యాంగాన్ని ఒక అరువు మూట అని వ్యాఖ్యానించడం జరిగిందండి. అరువు మూట అంటే బండిల్ ఆఫ్ బారోయింగ్. అంటే భారతదేశంలో ఈరోజు మనం కొనసాగిస్తున్నటువంటి అనేక అంశాలని ఇతర అనేక దేశాల నుంచి గ్రహించడం జరిగింది కాబట్టి భారతదేశం ఒక అరువు మూట అని చెప్తున్నారు. ఈరోజు మన భారత రాజ్యాంగానికి దాదాపు 70% ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం అనే చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేయడం జరిగిందండి. ఆ చట్టం ఆధారంగా ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న 70% అంశాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక ఇతర దేశాల నుంచి అనేక అంశాలని మనం గ్రహించడం జరిగింది. దాని అంతా కూడా మనం ఒక టేబులర్ ఫార్మాట్లో గమనించవచ్చు. అది మనం ఆధారము, గ్రహించబడ్డ అంశము అన్న అంశంలో చూద్దాం. ఆధారము, గ్రహించబడ్డ అంశాలు. 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇది ఆధారం అండి. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి ఏ అంశాలు గ్రహించాం మనం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఈ చట్టం ద్వారానే, అసలు దాదాపు 70% రాజ్యాంగం అని చెప్పాం కాబట్టి చాలా అంశాలు మనం గ్రహించామని చెప్పొచ్చు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య తరహా విధానం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులకు ఉండేటువంటి హక్కులు,
దీంతోపాటు ఇంకా భారతదేశంలో గవర్నర్ని నియమించడం అనే అంశం. ఇట్లా అనేక అంశాలు మనం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే గ్రహించడం జరిగింది. తర్వాత ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలు గ్రహించాం. దాంట్లో మనం నెక్స్ట్ అమెరికా నుంచి గ్రహించబడ్డ ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. అమెరికా నుంచి గ్రహించబడ్డ అంశాలు ఏంటి అంటే దాంట్లో ముఖ్యమైన అంశాలు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు అమెరికా నుంచే తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం, అంటే మహాభియోగం, ఇంపీచ్మెంట్ మోషన్, రాష్ట్రపతిపై మహాభియోగం అనే అంశం. రాష్ట్రపతిపై మహాభియోగం అంటే ఏంటి అంటే రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అండి. ఇది రాష్ట్రపతిపై మహాభియోగం అనే అంశం. అదేవిధంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతి, న్యాయమూర్తుల తొలగింపు విధానం కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాం. ఇంకా అమెరికా నుంచి తీసుకున్న అంశాలు ఏంటి అంటే ఉపరాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి అనే అంశాన్ని కూడా అమెరికా నుంచే తీసుకున్నాం. ఇంకా అమెరికా నుంచి ఏం గ్రహించామంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. అయితే ఇది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అని కాదండి. సో తర్వాతి కాలంలో అమెరికా నుంచి మనం ఈ అంశాన్ని గ్రహించడం జరిగింది. ఇట్లా అనేక అంశాలు అమెరికా నుంచి కూడా మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అమెరికా తర్వాత బ్రిటన్ నుంచి ఏం గ్రహించాం? బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనం పార్లమెంటరీ తరహా విధానం, పార్లమెంటరీ తరహా విధానం అంటే ఏంటో మనం ప్రవేశిక అన్న అంశంలో చర్చించడం జరిగింది. పార్లమెంటరీ తరహా విధానం, అదేవిధంగా సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన అన్న అంశం గ్రహించాం. అదేవిధంగా ద్విసభా విధానం, బైక్యామరల్ లెజిస్లేచర్, ద్విసభా విధానం అనే అంశాన్ని కూడా బ్రిటన్ నుంచే గ్రహించడం జరిగింది. అదేవిధంగా రిట్స్, రిట్స్ అంటాం. రిట్స్ అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్స్ జారీ చేసేటువంటి అంశం ఉందండి. ఇది కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ, నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల హక్కులు, పార్లమెంట్ సభ్యులకు ఉండేటువంటి హక్కులు అనే అంశాన్ని, ఇవన్నీ మనం బ్రిటన్ నుంచి గ్రహించాం. ఇవి కీలకమైనవి. దీని తర్వాత మళ్ళీ మనం ఇతర అంశాలు మళ్ళీ మనం గమనించాలండి. అనేక ఇతర దేశాల నుంచి ఇంకా అనేక అంశాలు గ్రహించడం జరిగింది. వాటిలో మనం కొన్ని అంశాలు చూద్దాం. జపాన్ రాజ్యాంగం నుంచి జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు. జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి అన్న అంశం.
సస్పెండ్ అవుతాయి అన్న అంశం. అదేవిధంగా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ, అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ. నెక్స్ట్ కెనడా రాజ్యాంగం. కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య వ్యవస్థ. బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య వ్యవస్థ అన్న అంశం. అదేవిధంగా కెనడా నుంచే మనం గ్రహించినటువంటి అంశం ఏంటి అంటే గవర్నర్ల నియామక వ్యవస్థ కూడా, గవర్నర్ వ్యవస్థ అన్న అంశం కూడా కెనడా నుంచే గ్రహించడం జరిగింది. అదేవిధంగా మనం మిగతా ఇతర దేశాలు గమనించినట్టయితే ఇక్కడ రష్యా లేదా యుఎస్ఎస్ఆర్ నుంచి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనే అంశాన్ని. అదేవిధంగా ఫ్రాన్స్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అదేవిధంగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఫ్రాన్స్ నుంచి ఏం గ్రహించామంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇది ఫ్రెంచి విప్లవ నినాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. కానీ ఫ్రాన్స్ నుంచే గ్రహించబడ్డ మరొక అంశం ఏంటంటే గణతంత్రం కూడా. సో ఇది ఫ్రాన్స్ అండి. సో ఇట్లా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అంశం గ్రహించడం జరిగింది. అదేవిధంగా దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి, దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి గ్రహించాం. అదే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ నార్వే రాజ్యాంగం నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్సీలను ఎన్నుకునే పద్ధతి అనే అంశాన్ని గ్రహించడం జరిగింది. అంటే విధానసభ సభ్యులు కొంతమంది విధాన పరిషత్ సభ్యుల్ని, అంటే ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గమనించినట్టయితే విధానసభలో ఉండే ఎమ్మెల్యేలు 1/3 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతికి ఆధారం ఏది అంటే నార్వే రాజ్యాంగం. ఇట్లా ప్రపంచంలో ఉండే అనేక రాజ్యాంగాల నుంచి అనేక అంశాలు మనం గ్రహించడం జరిగిందండి. అందుకే భారత రాజ్యాంగాన్ని అరవమూట అంటారు. మరి నిజంగా భారత రాజ్యాంగం ఒక అరవమూటేనా అంటే చూడండి, 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి 70% అంశాలు తీసుకున్నాం అనుకున్నాం. ఇట్లా అన్ని దేశాలన్నీ రాసి ఎక్కడెక్కడి నుంచి ఏం గ్రహించామో ఒక పెద్ద జాబితా తయారు చేసుకున్నాం. ఇట్లా అనేక దేశాల నుంచి అనేక అంశాలు గ్రహించడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం ఒక అరువుమూట అని విమర్శకుల అభిప్రాయం. నిజంగా ఇది ఒక అరువుమూటనైనా అంటే దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.